గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఈ చెట్టుని చూస్తే ఏం గుర్తొస్తుంది? చల్లగా గాలి, వాతావరణంలో కూర్చొని చల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటే సామిరగా ఉంటుంది చూడండి. ఇంకా కేకనే కదా, చాలా చల్ల గాలి వస్తుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ వస్తేనా నీ అమ్మ సామిరంగా చల్లటి గాలిలో కూర్చున్నాం. ఇది కూడా దేవుని ఆశీర్వాదమే తెలుసా. మనం చల్ల గాలిలో కూర్చోవాలన్నా, మనం ఇంట్లో ప్రశాంతంగా నిల్చోవాలన్నా ప్రతీదీ దేవుని ఆశీర్వాదమే తెలుసా. మన జీవితంలో గొప్ప కార్యం జరగడానికి దేవుడే కారణం తెలుసా. ఏ గొప్ప కార్యాలు జరిగినా దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడే ఏవైనా గొప్ప కార్యాలు జరగగలుగుతాయి తెలుసా. దేవుని ఆశీర్వాదం లేకపోతే మన లైఫ్ వ్యర్థం, అన్నీ వ్యర్థం, శూన్యం, ప్రతీది శూన్యం. దేవుని ఆశీర్వాదము మనకు కావాలి, దేవుని ఆశీర్వాదము మనకు ఊపిరి. ప్రతీది తెలుసా. మనకి ఏది కావాలన్నా మనము దేవునికి నోరు తెరిచి, యేసయ్యా నా తండ్రి ఇది నాకు కావాలి యేసయ్యా అని మనం కోరుకోవాలి తెలుసా. ఇక్కడ వీడియోస్ చేయడానికి ఇంకా ఫొటోస్ తీయడానికి చాలా బాగుంది ప్లేస్ తెలుసా. మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫోటో దిగినాము, చాలా బాగా వచ్చినాయి. నేను పెడదామనుకున్నా యూట్యూబ్లో, మా ఆయన వద్దన్నారు, అందుకే నేను పెట్టలేను. మా పాపకి చిన్నగా ఉయ్యాలేసి ఇచ్చినాము, వేలాడుతుంది చూడండి. దాంట్లో కూర్చోవడానికి వస్తలేదంట. కూర్చోపెట్టమ్మా అన్నది. పెట్టకపోతే ఆడుకుంటుంది తానే. ఇది చాలా చల్లగా ఉంది చెట్టు. ఇక్కడ ఒక చెట్టు కుర్చీ చేసామన్నాం చూడు, దాని మీద నేను కూర్చున్నాను. కుర్చీ చేసినాం కదా, దాని మీద నేను కూర్చున్నా. చల్ల గాలిలో కూర్చున్నాం. ఇది దేవుని ఆశీర్వాదం. దేవునికి వందనాలు చెప్పుకుందామా? అందరు రెడీగా ఉన్నారా? పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికారిత అయిన యేసయ్యా, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. యేసయ్యా, ఈ చెట్టులో పుట్టలు అన్నిటినీ ముట్టి ఆశీర్వదించుతండి. నా పాపని ముట్టి ఆశీర్వదించుతండి యేసయ్యా. నా ఇద్దరు బిడ్డలను ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మేమిద్దరం దంపతులను ముట్టి ఆశీర్వదించమని నిన్ను కోరుకుంటున్నాను తండ్రి. నేను పాపిని యేసయ్యా, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను ముట్టి ఆశీర్వదించమని నీ యేసు రక్తంతో కడిగి వేయమని నేను అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేమిద్దరం భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి సాయం దయచే తండ్రి. నీ ఆశీర్వాదం మా మీద సదాకాలం ఉండడానికి సాయం దయచే తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేమున్న దాంట్లో సంతోషంగా ఉండడానికి సాయం దయచే తండ్రి. యేసయ్యా, మేము దేనికి కూడా కొట్లాడుకోకుండా సాయం దయచే తండ్రి. మా ఇద్దరి మధ్యలో సంతోషాన్ని నువ్వు కలగజేయమని నేను అడుగుతున్నాను తండ్రి. మా ఇద్దరి జంటలను నువ్వు కలిపి తండ్రి యేసయ్యా. సంతోషాన్ని కూడా నువ్వే నింపుతావని నమ్మాను యేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, నన్ను ముట్టుతండి. నేను పాపిని తండ్రి యేసయ్యా. నా పాపి ప్రార్థనలో ఏదైనా తప్పుంటే క్షమించమని నా పరలోకంలో నా ప్రార్థనను పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్త के जय, सिल्वर रक्त के जय, యేసు రక్త के जय, सिल्वर रक्त के जय. దేవుని చిత్తం అంటే చాలా గాలి వస్తుంది, అందుకే నా మాటలు వినిపించకపోవచ్చు. చల్ల గాలిలో కూర్చున్నాను కదా, అందుకే. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. మీ ముందుకి వస్తాను దేవుని చిత్తం ఉంటే, సరేనా?
బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్.